హాయ్ అందరికీ వెల్కమ్ టు పెళ్ళిళ్ళ సీజన్. అదేంటి పెళ్ళిళ్ళ సీజన్ అంటున్నా అనుకుంటున్నారా? అదేనండి, సమ్మర్ వచ్చింది కదా. సమ్మర్ అంటే పెళ్ళిళ్ళ సీజన్, అంతే కదా. మా ఇంట్లో కూడా పెళ్ళి హడావిడి స్టార్ట్ అయిపోయింది. అదే పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోయింది మా ఇంట్లో కూడా. ఈ సమ్మర్లో ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఫంక్షన్స్ వచ్చినా, ఏ అకేషన్స్ వచ్చినా ఫుల్గా అంటే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే ఒకటి ఇబ్బంది, అదే ఎండ, ఉడకపోత. ఈ ఎండలకి ఎలా తట్టుకుంటామో ఏమో, పిల్లలతో పాటు కొంచెం కష్టమే, కానీ మేనేజ్ చేసుకోవాలి. మనకు ఫంక్షన్స్ రావాలి, ఎంజాయ్ చేయాలి అని అంటే ఏదో ఒకటి ఇబ్బంది ఉండకపోదు, ఖచ్చితంగా ఉంటుంది. ఇదే ఆ ఇబ్బంది. ఇంకా మా ఇంట్లో ఎవరిది పెళ్ళి అనుకుంటున్నారా? మా చిన్నత్తమ్మ వాళ్ళ అబ్బాయిది, మా మరిదిది. అంటే మా అత్తమ్మ వాళ్ళ చెల్లె కొడుకుది అన్నట్టు. తనదే ఎంగేజ్మెంట్ ఈరోజు. అనుకోకుండా సడన్గా సెట్ అయిపోయింది. కళ్యాణం వచ్చిన కక్కర్చిన ఆగదంటారు కదా, ఇదేనేమో 1 వీక్లోనే సెట్ అయిపోయింది. అంటే 2 డేస్లోనే ఇంకా ఎంగేజ్మెంట్ అని ఫిక్స్ చేశారు. అనుకోకుండా ఇంకా ప్యాకింగ్ అదే రోజు ప్యాక్ చేయాల్సి వచ్చింది, హడావిడిగా. మా చిన్నత్తమ్మ, అతనే అబ్బాయి పెళ్ళి కొడుకు. ఇదిగో ఇక్కడ ఉన్నది మా మామయ్య, కండువ వేసుకుంది. అండ్ మా పిల్లలు చూసారా, ఫుల్గా ఎంజాయ్ చేస్తారు వీళ్ళు. కానీ ఆ రోజు సూర్యభగవానుడు మాకు కొంచెం కరుణించిండు. కొంచెం వెదర్ కూల్గా ఉంది, మంచిగా చల్లగా గాలి వస్తుంది. దగడు అదేమీ రాలేదు. కొంచెం కూల్గా ఉండేసరికి పిల్లలైనా మేమైనా హ్యాపీగా ఎంజాయ్ చేయగలిగినాం. ఇప్పుడు అందరం ఫంక్షన్ హాల్లకు అలవాటు అయిపోయినాం, కానీ ఇంటి దగ్గర చేసేటి బాగుంటాయి అంటారు. అంటే చూసే వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి కాదు. ఇంట్లో వాళ్ళకైతే పని ఎక్కువ అయిపోతుంది. మనం కూడా ఇప్పుడు ఇంట్లో వాళ్ళమైనా బయట వాళ్ళమైనా ఫంక్షన్ హాల్కే అలవాటు అయిపోయినాం. అక్కడే బాగా అనిపిస్తుంది. టెక్నాలజీ వచ్చిన, ఎన్ని మార్పులు జరిగినా, ఎన్ని ఏళ్ళైనా పెళ్లి తంతులు అనేటివి మారవు కదా. ఎవరి పద్ధతిలో వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇవి మాత్రం అసలు మారకూడదు కూడా. మారితే బాగుండదు కదా. ఇద్దరు ఫంక్షన్ ఎంజాయ్ చేస్తుంటే మా చిన్నోడు మాత్రం అటుకులతో ఎంజాయ్ చేస్తుండు. ఇంకా వానికి ఒక టైంపాస్ దొరికింది కదా అని నేను కూడా సరైనగా ఉండిపోయినా. ఇప్పుడు అమ్మాయికి పూలు పళ్ళు గాజులు వేస్తున్నారు. లాస్ట్లో దండలు మార్చుకున్నారు. పెళ్లి కొడుక్కి ఎక్కలేని సిగ్గు అయితే ఉంది. అమ్మాయి కన్నా ఎక్కువ సిగ్గుపడుతుండు. ఫోటోకి మాత్రం స్టిల్ ఇవ్వలేకపోతుండు, అంత సిగ్గుంది. అమ్మాయి మాత్రం సైలెంట్గా నిల్చుంది. అమ్మాయి కన్నా ఎక్కువ సిగ్గుపడుతుంది మా మరిదే. సిగ్గుపడుతుంది చూసి ఇంకా మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి కామెంట్ చేస్తారు. ఇంకా ఆయన సిగ్గు డబల్ అయిపోయింది. కళ్ళల్లోకి చూసుకోండి, ఒక స్టిల్ తీస్తామనండి ఎంత సిగ్గుపడుతుండో. ఆ రేంజ్లో ఉంది ఆయన సిగ్గు. ఇంకా ఈయన పెళ్ళిలో ఫోటోషూట్స్ ఎలా తీస్తాడో, ఫోటోగ్రాఫర్స్కి ఎలా సపోర్ట్ చేస్తాడో నాకైతే నమ్మకం లేదు. కాకపోతే ఇంకా ఇది స్టార్టింగ్ కదా, ఇంకా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, అప్పటికి వరకు అలవాటు అయిపోతాడేమో. చేద్దాం మెల్లగా, ఫొటోస్ తీస్తూ అలవాటు చేద్దాం. మనకి ఎలాగో ఫొటోస్ తీయడం పిచ్చే, దిగడం పిచ్చే కదా, అలా అలవాటు చేద్దాంలే తీసి. ఇక్కడ ఫుల్ ఫన్ జనరేట్ అయింది. అది కేవలం పెళ్లి కొడుకు వల్లనే. ఆయన సిగ్గుపడుతుంటే, అందరు నవ్వుతుంటే ఆయనకి పాపం ఇంకా సిగ్గు అవుతుంది. జనరల్గా పెళ్లి కూతురు సిగ్గుపడతారు, పెళ్లి కొడుకులు నార్మల్గా ఉంటారు. ఇందులో మాత్రం రివర్స్గా ఉంది. సిగ్గుపడుతుండు. ఈ పెళ్ళిలో పిల్లల హడావిడి ఉండాలి కదా, కేక్ కటింగ్లో మరీను ఇంకా ఎక్కువ ఉంటుంది హడావిడి. ఇంకా లాస్ట్ అయిపోయింది. మేము ఫోటో దిగి ఇంకా రిటర్న్ ఇంటికి వస్తున్నా. ఇంటికి రాగా ఇలా ఫుల్ గాలి పెట్టింది. గాలి పెట్టే వల్ల చెట్లన్నీ పడిపోయినాయి. ఇంకా సాములన్నీ అవి తీస్తుర్రు. ఫుల్ గాలి పెట్టింది. ఇది ఎండిపోయిన చెట్టే కానీ మంచి చెట్లు కూడా పడిపోయినాయి దారులలో. ఇంకా చూస్తే పొగ మంచులాగా వస్తుంది ఆ గాలికి, దుమ్ములేసి. అది కెమెరాలో మాత్రం క్యాప్చర్ కాలేకపోయింది. రియల్గా వస్తుంది. ఫోన్ పెడితే ఏమో అది ఎక్కువ కనిపించట్లేదు. బండి మీద వెళ్తే మాత్రం ఫుల్ ఇబ్బంది అయ్యేదేమో. కార్లో ఉండేసరికి బతికిపోయినాం. ఇంకో చెప్పాను కదా, చెట్లు కూడా పడిపోయినాయి మధ్యలో అని. ఇక్కడ ఇంకో చెట్టు పడిపోయింది, మధ్యలో షెడ్లు కూడా కూలిపోయినాయి. అంత గాలి పెట్టింది అన్నట్టు. ఇంకా రాగా మధ్యలో మాకు రెయిన్బో కనిపించింది. ఇంకా పిల్లలు మాత్రం ఫుల్ ఎక్సైట్ అయ్యారు. పిల్లలే కాదు, నేను కూడా. ఆ రెయిన్బో ఎప్పుడో చూసినా, ఇంకా మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా. ఇంకో చెప్పాను కదా, బైక్ మీద వెళ్ళే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో. స్నో లాగా ఉంది కదా రోడ్ అంతా. ఫుల్ గాలి పెట్టింది. ఆ గాలికి దుమ్మంతా లేసింది. మాకైతే దారి కూడా సరిగ్గా కనిపించలేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.